ఎర్రకోట పేలుడు కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు వైద్యులు మత ప్రచారకుడికి ఢిల్లీ కోర్టు 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ ఆత్మాహుతి పేలుడుకు పాల్పడిన వ్యక్తితో సంబంధాలున్న వైద్యులు ముజమిల్ గనయి, అదిల్ రథేర్, షహీనా సయీద్లు ఇర్ఫాన్ అహ్మద్ వగాయ్ అనేటువంటి మత ప్రబోధకుడిని ప్రిన్సిపల్ అలాగే సెషన్ జడ్జి అంజు బజాజ్ చెద్నా ముందు హాజరుపరిచారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి వారిని 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. అంతకుముందు డాక్టర్లు ముజమిల్ గనాయి, అదిల్ రాథర్, షాహినా సయీద్ తో పాటు మాల్వి ఇర్ఫాన్ అహ్మద్ బాగిక్ ను జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వీరిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఆ నలుగురు కూడా ఎర్రకోట పేలుడు కుట్రలో ప్రముఖ పాత్ర పోషించినట్టుగా ఎన్ఐఏ తెలిపింది. ఇప్పటి వరకు ఈ కేసులో 7గురిని అరెస్ట్ చేసినట్టుగా ఎన్ఐఏ తెలిపింది. ఆత్మాహుతి బాంబు దాడికి సంబంధించి వివిధ ఆధారాల కోసం ఏజెన్సీ అన్వేషణ కొనసాగిస్తోంది. ఈ దారుణ దాడిలో పాల్గొన్న ఇతరులను గుర్తించడానికి సంబంధిత పోలీసు దళాలతో సమన్వయంతో రాష్ట్రాల్లో సోదాలు నిర్వహిస్తోంది ఎన్ఐఏ. మరొకవైపు ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు కేసులో తవ్వే కొద్దీ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కీలక నిందితురాలైన షాహీన్ షహీద్ గదిలో చూస్తే 18 లక్షల రూపాయల నగదు లభ్యమైనట్టుగా తెలుస్తోంది. కేసు దర్యాప్తులో భాగంగా అల్ఫలా యూనివర్సిటీలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేశారు. షాహీన్ సమక్షంలోనే ఆమె నివసించినటువంటి రూమ్ నెంబర్ 22తో పాటు క్యాబిన్, ఆమె బోధించిన తరగతి గదులను కూడా పరిశీలించారు. ఈ క్రమంలోనే ఒక ప్లాస్టిక్ కవర్లో దాచిన 18 లక్షల రూపాయల నగదును అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఈ నగదు మొత్తాన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ కార్యకలాపాల కోసమే దాచినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఎన్ఐఏ అధికారులు ఈ నిధుల మూలాల కోసం అన్వేషణ చేపట్టారు. ఈ క్రమంలో షాహీన్ ఎవరెవరిని సంప్రదించింది అనేటువంటి అంశంపైన దృష్టి సారించారు. తద్వారా ఈ పూర్తి ఉగ్ర నెట్వర్క్ ను ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు.